ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే వరకు మా పోరాటం ఆగదని తెలంగాణ మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి థామస్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన గ్రేటర్ హైదరాబాద్ జోనల్ కమిటీ సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, పిఆర్సీ బకాయిలు చెల్లించడం, రిటైర్డ్ కార్మికుల సమస్యలు పరిష్కరించడం ప్రధాన డిమాండ్లుగా పేర్కొన్నారు. విలీనంపై ఇచ్చిన హామీని అమలు చేయాలని, అపాయింటెడ్ డే ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఆలస్యం వల్ల రిటైర్డ్ కార్మికులకు అన్యాయం జరుగుతోందని అన్నారు. కార్మికులందరూ ఐక్యంగా ఉండి హక్కుల సాధన కోసం పోరాటం కొనసాగించాలని పిలుపునిచ్చారు. కాకపోతే మరి ప్రభుత్వంలో అందరి దగ్గర 61 సంవత్సరం ఉంటే 60 సంవత్సరాలకే ఇక్కడ రిటైర్డ్ చేస్తా ఉన్నారు. లేదా 61 సంవత్సరం చేయండి, ముందు 61 ఇయర్స్ చేసి అపాయింటెడ్ డేని ప్రకటించండి. దానివల్ల అవుతుంది. ముందు అపాయింటెడ్ డే అనేది మేము చాలా ముఖ్యంగా కోరుతా ఉన్నాము. అపాయింటెడ్ డేనే మాకు కావాలనుకున్నప్పుడు కాలయాపన ఇవన్నీ వద్దు. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా పెద్ద మనసుతోటి, మేమంతా కూడా వేరే వాళ్ళం కాదు, మీ బిడ్డలం, మీతోటే ఉంటాం, మీకు ఓట్లేసినాం, గెలిపించినాం, భవిష్యత్తు కూడా ఈ ప్రయోజనం మీకే వస్తుంది. మహాలక్ష్మి పథకంలో ఎంత గొప్ప పేరు మీకు వచ్చిందో అదే విధంగా ఇవాళ అపాయింటెడ్ డే మీరు ప్రకటిస్తే వెంటనే ప్రభుత్వ ఇమేజ్ ఇనుమడింపబడుతుంది, పెరిగిపోతుంది. మా కార్మికులంతా మీకు అండగా ఉంటారు, అది వాస్తవం. ఇవాళ ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా ఈ ప్రభుత్వానికి అండగా ఉంటామనేదే జేఏసీగా, ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ గా మా సంపూర్ణ సహకారం ఇస్తామని ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తూ ముందు విలీన ప్రక్రియ చేపట్టాలని చెప్పి మీ ద్వారా డిమాండ్ చేస్తూ, మరొక ముఖ్యం ఏంటంటే ఇవాళ చాలా సంఘాలు చెప్తా ఉన్నాయి, మేము ముందుకు పోతే తెలంగాణ మజ్దూర్ యూనియన్ థామస్ రెడ్డి వర్గం మా టీమును చూసి అందరూ నేర్చుకుంటున్నారు తప్ప మేము వేరే వాళ్ళ దగ్గర నేర్చుకోలేదు. మేము మీటింగ్ పెడితే మీటింగ్ పెడతా ఉన్నాం, మేము సభలు పెడితే సభలు పెడతా ఉన్నాం, మేము అడిగితే మాతో వస్తా ఉన్నారు. కొంతమంది ఏమో ఇవాళ యూనియన్లు లేని అశ్వత్థామరెడ్డి వలన ఆర్టీసీ సత్యనాశనం అయిపోయింది, 36 మందిని కొట్టబెట్టకపోయిండు, 3.5 కోట్లు మూటగట్టకపోయిండు, బిల్డింగ్ అవతారం ఎత్తిండు, బీజేపీలో సభ్యత్వం తీసుకున్నాడు, ఆయన పార్టీకి రాజీనామా చేసిండు, పదవికి రాజీనామా చేసిండు, సభ్యత్వానికి రాజీనామా చేసిండు, ఆయన బాధ్యతని ఏఆర్ రెడ్డికి ఇచ్చిండు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఏఆర్ రెడ్డి శంకర్ మా మీద కేసు పెట్టిండు, యూనియన్ మాకు వచ్చింది. ఇవాళ ఆయన నాకే వస్తుంది, నేనే వస్తా అని కార్మికులని మభ్య పెడుతున్నారు. కార్మికులారా తస్మాత్ జాగ్రత్త. ఇదివరకు ముంచినట్టే రాజకీయ లబ్ధి కోసమే ఆయన వస్తా ఉన్నాడు. మిమ్మల్ని నిట్ట నిలువున ముంచి ఇవాళ ఏదో రకంగా ఇంకొక యూనియన్ తోటి కలిసి ఈ ప్రభుత్వంలో రాజకీయ లబ్ధికి ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అటువంటి వాళ్ళకి స్థానం లేదు. ఎవ్వరు కూడా సంఘాలు మారాల్సిన అవసరం లేదు. టీఎంఈకే భవిష్యత్తు ఉంది. టీఎంఏ ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత ఎన్నో సాధించింది. ఇవాళ ఇప్పటికి కూడా ఇవన్నీ ఈ ప్రభుత్వం ద్వారా కూడా ఈ సాధనకి అందరినీ కలుపుకొని పోయి పెద్దన్న పాత్ర పోషించింది తెలంగాణ మజ్దూరులను మాత్రమే అర్థం చేసుకొని ముందుకు పోవాలని తెలియజేస్తూ, ఇవాళ అడ్డదారిలో పోయే వాళ్ళ మాటలు వినొద్దు, అందరూ నాశనం అవుతారు. కాబట్టి గ్రేటర్ హైదరాబాద్ వాళ్ళు ఇవాళ తీర్మానం చేసినట్టుగా మీ తీర్మానం పక్క రాష్ట్రానికి ఇది చెందాలి. అతి త్వరలోనే భారీ సభ పెట్టి రాష్ట్రమంతా కూడా చెప్పడం జరుగుతుంది. ఇప్పటికే జిల్లాలన్నీ కూడా తిరిగినాం, అన్ని జిల్లా మీటింగులు జరుగుతూ ఉన్నాయి. 11 జిల్లాలలో భారీ సభలు జరుగుతాయి. ఇవాళ గ్రేటర్ హైదరాబాద్ తీర్మానం అనేది విలీనం అనేది ముఖ్యం. రాష్ట్ర మొత్తంగా తెలంగాణ మజ్దూర్ యూనియన్ గా విలీనం మాకు కావాలి, నంబర్ 1. రెండోది, రిటైర్డ్ అయిన వాళ్ళకి సంపూర్ణంగా తెలంగాణ మజ్దూర్ యూనియన్ మద్దతు ఇస్తున్నాం. వాళ్ళు బస్ భవన్ చలో బస్ భవన్ పెట్టిండ్రు, అర్థనాదాలతో వస్తా ఉన్నారు. వాళ్ళ డబ్బులు లేవు. 12 సంవత్సరాలుగా 9 సంవత్సరాలుగా రిటైర్డ్ అయిన వాళ్ళు డబ్బులు లేకపోతే రోడ్డు మీద పడ్డారు. చాలా మంది చనిపోయినరు. ఆ పాపం ఆర్టీసీ యాజమాన్యానికి కలగొద్దంటే వెంటనే స్పందించాలని చెప్పి మొన్ననే చెప్పినాం. ఇప్పటికైనా రిటైర్డ్ అయిన వాళ్ళ డబ్బులు వెంటనే పేమెంట్ చేయాలి, ప్రకటన చేయాలి. ప్రభుత్వం కూడా బాధ్యత వహించాలి, యాజమాన్యాన్ని దండించాలి. మేము సంపూర్ణంగా రిటైర్డ్ కార్మికులకు తెలంగాణ మజ్దూరులు సంపూర్ణ మద్దతు ఇస్తుంది. వాళ్ళు చలో హైదరాబాద్ బస్ భవన్కి వస్తే ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ మనం తీర్మానం చేసుకున్నట్టుగా మీరందరూ కూడా మద్దతుగా వాళ్ళకి ఆ రోజు రావాలని చెప్పి పిలుపునిస్తూ, ఏది ఏమైనా విలీనం ముద్దు, యూనియన్ వద్దు, తర్వాత రిటైర్డ్ అయిన కార్మికులు రావాలి. పిఆర్సీ డబ్బులు రిటైర్డ్ అయిన వాళ్ళకి, ఇన్ సర్వీస్ లో ఉన్న వాళ్ళకి కూడా ఏరియర్స్ తోటి పేమెంట్ చేసి 32 సమస్యలని తూచా తప్పకుండా చేయాలి. కండక్టర్ జాబ్ సెక్యూరిటీని ఏ విధంగా గతంలో ఏపీలో చేసిందో అదే విధంగా ప్రతిపాదనలు ఏమన్నారు నిన్న ఇచ్చినాం, ఇంకా కూడా ఇస్తాం. కండక్టర్ జాబ్ సెక్యూరిటీ రావాల్సిన అవసరం ఉంది. ఆర్టీసీలో
ముఖ్యంగా నిన్న చెప్పినాం, ఒకటి అందరికీ పదోన్నతులు ఇవ్వాలి, ప్రమోషన్లు ఇవ్వలేదు. నిన్న గట్టిగా చెప్పినాం, టోటల్ గా శ్రామిక నుంచి, గ్యారేజీల నుంచి, వర్క్ షాపుల నుంచి రాష్ట్రం అంతా 3 నెలల్లో ఇస్తాను ఒప్పుకున్నారు. వెంటనే అన్ని ప్రమోషన్లు ఇవ్వాలి, కొత్త రిక్రూట్మెంట్ రావాలి. అదే విధంగా ప్రతి వాళ్ళకు కూడా ఆర్టీసీలో కొత్త బస్సులు కొనాలి. 2000 బస్సులు ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి ప్రవేశపెడతానో 2000 బస్సులు గ్రేటర్ హైదరాబాద్ లో ప్రవేశపెట్టి ఇలా ప్రజలకు సేవలు చేస్తానికి, ఆర్టీసీ కార్మికుల మనుగడకి దోహదం చేయాలని చెప్పి మీ ద్వారా కోరుకుంటూ ప్రభుత్వానికి మళ్ళొకసారి చివరిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. డెఫినెట్ గా మీరు వెంటనే అపాయింటెడ్ డే ప్రకటించండి. విధి విధానాలు ఉన్న యూనియన్లతోటి సర్ది పెట్టండి, కాలయాపన వద్దు. ఆ విధంగా చేసి ఇవాళ ఆర్టీసీ సంస్థని కాపాడండి. ఆర్టీసీ ఉద్యోగులకి ఇచ్చిన మాటని నిలబెట్టుకోండి. మీకు మేము ఇచ్చిన మాట తప్పకుండా ప్రభుత్వానికి ఇవి చేస్తే అండగా ఉంటామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.